హీట్ బాగా బెజవాడలో పెరిగిపోతుంది. సో ఎలాంటి ప్రికాషన్స్ ఫాలో అవ్వాలి, ఎలాంటి అరేంజ్మెంట్స్ చేశారు, వీటి గురించి మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ డాక్టర్ లక్ష్మీ షా గారితో మాట్లాడుతున్నాం. సార్, ఈ సమ్మర్లో టెంపరేచర్స్ చాలా ఎక్స్ట్రీమ్ లెవెల్స్లో రికార్డ్ అవుతాయని అంటున్నారు. మనం ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం. సో డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ సైడ్ నుంచి పబ్లిక్ సేఫ్టీ కోసం ఎలాంటి యాక్షన్ ప్లాన్ రెడీ చేశారు సార్? ఈ హీట్ వేవ్ సిచ్యుయేషన్ రైజ్ అయ్యింది. టెంపరేచర్స్ దాదాపుగా 42 నుంచి 45 డిగ్రీ ఉష్ణోగ్రత ఉండబోతా ఉంది. కాబట్టి చిన్నపిల్లలు, అలాగే సీనియర్ సిటిజన్స్, బయట వెళ్ళి పనిచేసే వాళ్ళు, వీళ్ళందరికీ కొన్ని జాగ్రత్తలు అట్లాగే కొన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. సో జాగ్రత్తల్లో ముఖ్యంగా ఎర్లీ మార్నింగు, లేట్ ఈవినింగు పని చేసుకోవాలా. ఆ పీక్ టెంపరేచర్ టైంలో అంటే మధ్యాహ్నం 11-12 గంటల నుంచి ఈవినింగ్ 4 గంటల వరకు కొంచెం సన్ అవాయిడ్ చేసి ఆ పనులు ఏంటంటే 4 గంటల తర్వాత లేదా ఉదయం 10:30-11 గంటల ముందునే కంప్లీట్ చేసుకునేలాగా ప్లాన్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఇంకా చిన్నపిల్లలు, అలాగే సీనియర్ సిటిజన్స్, గర్భిణీలు, అలాగే బాలింతలు ఎవరైతే ఉంటారో సో వీళ్ళు దయచేసి మెడికల్ ఫెసిలిటీస్ దగ్గరగా ఉండాలి. చిన్నపిల్లలు ముఖ్యంగా నీళ్లు తక్కువ తాగుతూ ఉంటారు. వాళ్ళ వాటలో మైమరిచిపోయి నీళ్లు తాగట్లేదు. సో నీళ్లు తాగకుండా వాళ్ళు ఈవెన్ నీడలో కూడా ఆడుతున్నా కూడా వాళ్ళకి డిహైడ్రేషన్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి తల్లిదండ్రులు గమనించాలి. అలాగే ఈ వడదెబ్బ, అలాగే ఎండ తీవ్రత గురించి ఏదైనా కంప్లైంట్స్ లేదా ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలంటే మీరు జిల్లా స్థాయిలో కమాండ్ కంట్రోల్ రూమ్ ఒకటి ఎస్టాబ్లిష్ చేశాము. ఈ నెంబర్కి ఫోన్ చేసి ఇన్ఫామ్ చేయొచ్చు, ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. ఇంకా ఏదైనా అప్డేట్స్ ఉంటే దాని ద్వారా మీరు అవగాహన తెచ్చుకోవచ్చు. ఆ నంబర్ వచ్చి 9154970454. ఈ నెంబర్కి ఫోన్ చేస్తే మీకు వడదెబ్బ గురించి, ఎండల గురించి, టెంపరేచర్ గురించి ఏం జాగ్రత్త తీసుకోవాలి అనేది గురించి చెప్పడం జరుగుతుంది. అలాగే మీ సైడ్ నుంచి ఏదైనా గవర్నమెంట్ దృష్టికి తీసుకురావాలి, నా దృష్టికి తీసుకురావాలి, కలెక్టర్కి చెప్పాలనుకుంటే ఈ నెంబర్కి ఫోన్ చేసి చెప్పొచ్చు. మళ్ళీ నెంబర్ రిపీట్ చేస్తున్నాను, 9154570454. ఈ నెంబర్కి ఫోన్ చేసి తెలియచేయండి. తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరూ దయచేసి సేఫ్గా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి. ఈ ఎండ తీవ్రతకి కావాల్సిన జాగ్రత్తలు తీసుకొని అందరూ సేఫ్గా ఉండండి అని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను.